ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్ గా మాత్రమే తీన్మార్ మల్లన్న ఓడిపోయారని ఇప్పుడు గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అధికార పార్టీలో ఉన్న కానీ మల్లన్న గొంతు ప్రశ్నిస్తూనే ఉంటుందని, రాష్ట్ర కేబినెట్ లో చర్చలో అందరికీ సన్నబియ్యం బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. అందరికీ సన్నబియ్యం ఇవ్వాలని వడ్లకు 500 బోనస్ ప్రకటించామన్నారు. బోనస్ కు అర్థం తెలియని బీఆర్ఎస్ వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు సరైన పద్ధతిలో ఓటు వేసి తీన్మార్ మల్లన్నని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు మంత్రి తుమ్మల. మల్లన్న గాథ ఆయన చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనేక రోజులుగా, అనేక సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఆయన యొక్క పోరాటం దేనికోసం, ఎవరి కోసం అనేది మనకు తెలియకపోయినా సెల్ ఫోన్లు చూసేవాళ్ళందరికీ తెలిసిపోయింది. మొన్నటి ఎన్నికల్లోనే టెక్నికల్ మార్పు తప్ప ఆయన ఓడిపోలా. అయినా సరే సాంకేతికంగా ఓడిపోయారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ పదవి ఆయన వరించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈరోజు ముఖ్యంగా సాంకేతిక విప్లవాన్ని, ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి రోజు. ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో సాంకేతికంగా అగ్రదేశాలను తరచున నిలబెట్టి అందరికీ ఆదర్శమైనటువంటి భారతదేశాన్ని, సాంకేతికత కావాలంటే భారత విద్యార్థులు, భారత పట్టభద్రులు, భారత సంతతి కావాల్సినటువంటి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు భారత సంతతి కోసం చూస్తుంది అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క ముందు చూపు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు కొమ్మలు తిరిగిన కంపెనీలకు కూడా మన సంతతి వాళ్లే సీఈఓలుగా ఉన్నారు అని అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క దూరదృష్టి. ఆ దూరదృష్టి వల్ల ఈనాడు మన బిడ్డలందరూ, ముఖ్యంగా పట్టభద్రుల బిడ్డలందరూ 80% ఇతర దేశాల్లోనే ఉంటున్నారు. అంటే మీకు మీ తల్లిదండ్రుల వల్ల వచ్చినటువంటి అవకాశం మీ పిల్లల్ని ఇతర దేశాలకు పంపించి అగ్రగణ్యులుగా సుఖ సంతోషాలతో ఉండే విధాన సమాజానికి అందించారు అనంటే ఈరోజు మనకి బాధాకరమైన రోజు అయినప్పటికీ ఆ మహానుభావుడు లేని లోటు మనకి భారతదేశానికి తీరని లోటు అయింది. అయినా సరే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, శక్తి మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఈరోజు మల్లన్న గారి యొక్క సన్నాహక సమావేశం, రేపు కొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక, ఇది ఆయన తిరగకపోయినా గెలుస్తాడు. కానీ ఆయన బాధ్యత మిమ్మల్ని అభ్యర్థించాలి, మిమ్మల్ని ఓటు అడగాలి. మల్లన్న గారు మా దగ్గరికి రాలేదు అనేటటువంటి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన గారు పాపం కష్టపడి ఇందాక చెప్పారు ఎన్ని పార్లమెంటు స్థానాల్లో, ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆయన తిరగాలో. ఎక్కడ వాజేడు, ఎక్కడ భద్రాచలం, సగం రాష్ట్రం ఆయన కిందనే ఉంటుంది ఇప్పుడు ఈ ఎన్నిక. కాబట్టి దయచేసి ఆయన ఇంకో రకంగా భావించొద్దు. ఆయన అందరికీ తెలిసిన వాడిగా, మన మనిషిగా, మనవాడిగా మనం గెలిపించుకొని తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.